నమస్కారం. అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు గత 2 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా మారుమోగుతున్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారి చెవులకి వినిపించడం లేదు. 2017 మార్చి 23న ఇదే వేదిక మీదకి వచ్చి ఆమరణ దీక్షా పరులకు నిమ్మరసం ఇచ్చి మాట్లాడుతూ నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వారం రోజుల్లో 1182 కోట్లు కేటాయించి 14 లక్షల మంది 20,000 లోపున్న వారందరికీ డబ్బు చెల్లిస్తారు. అలాగే మరణించిన కుటుంబాల వారికి చంద్రబాబు గారు 3 లక్షలు ఇస్తున్నాడు. నేను అధికారంలోకి వచ్చినాక మరో 7 లక్షలు పువ్వుల్లో పెట్టి ఇంటికి పంపిస్తా, 10 లక్షలు ఇస్తా. నాది మానవత్వంతో కూడిన ప్రభుత్వంగా నిలబడుతుంది. నేను మీ కుటుంబ సభ్యుడిగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా నేను ఉంటా అని చెప్పిన మాటలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 మాసాలు అయింది. కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చి టర్మ్ అయిపోతుంది. కేవలం మా పోరాటాల ఫలితంగా 900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకొని మా అమ్మ అనిపించి 98% మేనిఫెస్టో అమలు జరిపా, 99% అమలు జరిపాని ఈ బోటప్పు మాటలు మాట్లాడుతూ నేను అబద్ధం చెప్పను, నాకు మీడియా లేదు, నాకు పత్రికలు లేవు, ఇలాంటి కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టి అగ్రిగోల్డ్ బాధితులకి ఏ వేదిక మీద నువ్వు చెప్పావో ఆ మాటలు అమలుపరచమని డిమాండ్ చేస్తూ ఇవాళ చనిపోయిన బాధిత కుటుంబాలకు సంబంధించిన వారందరూ 30 గంటల దీక్ష చేస్తున్నారు. రేపు సంక్రాంతి నాటికి ఖచ్చితంగా అమలు జరిపే విధంగా మీరు ప్రకటించాలి. మీరు 1000 కోట్లు అప్పు చేస్తున్నారు. వీరికి ఇవ్వాల్సిన 3080 కోట్లు మీకేమన్నా ఎక్కువ? పైగా కంపెనీకి సంబంధించిన 30,000 కోట్ల ఆస్తి ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఆ రోజు ఏమన్నావు? కంపెనీ డైరెక్టర్ల ఆస్తి, కుటుంబ సభ్యుల ఆస్తి చంద్రబాబు ప్రభుత్వం అటాచ్మెంట్ చేయలేదన్నావు. ఇవాళ ఈ 4.5 సంవత్సరాల కాలంగా మేము పదే అడుగుతున్నాం, మీరెందుకని 1 ఎకరం అదనంగా అటాచ్ చేయలేదు? వారు ఎందుకు బహిరంగంగా తిరుగుతున్నారు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? అలాగే మొత్తం ఆస్తి నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా, కోర్టు సంగతి నేను చూస్తా, యజమానుల్ని నేను అణిచివేస్తా, స్వాధీనంలో తీసుకుంటా, 6 మాసాల్లో వడ్డీతో సహా మీకు చెల్లిస్తానని చెప్పిన పెద్ద మనిషి మను వీడి ఆయన వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి. వెంటనే బాధితులకి ఒక్కరికి కూడా మీరు 10 లక్షలు ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. అందువల్ల ఈ దీక్షల నుండి వారికి మేము విజ్ఞప్తి చేసేది, మేము రాజకీయ పోరాటంగా ఈ ఉద్యమాన్ని మరల్చడం లేదు. బాధితులకి న్యాయం జరగడమే మా ప్రథమ కర్తవ్యం. కానీ జనవరి 15 నాటికి ప్రభుత్వం స్పందించకపోతే అంతిమంగా మేము ఓటర్ల దగ్గరికి గ్రామాన ప్రత్యక్షంగా మేము రాజకీయ నిర్ణయం కూడా తీసుకోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.